డాక్టర్ లావణ్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకుడైన ప్రణయ్ తేజను కఠినంగా శిక్షించే దిశగా ప్రభుత్వం చట్టపరమైన చర్యల్ని మరింత కఠినంగా తీసుకోవాలి. ఈ విషయంలో నిందితుడి బెయిల్ పిటిషన్ ఎప్పుడొచ్చినా వాటిని స్వీకరించకుండా బెయిల్ ఇవ్వకుండా చట్టపరమైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. అతను జైల్లో ఉండగానే పూర్తిస్థాయి విచారణ జరిపించాలి. తను జైల్లో ఉండగానే తనకు కఠినమైన శిక్ష పడేలా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, న్యాయ వ్యవస్థ మొత్తం కఠినమైన చర్యలు, నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు రావాలి. దళిత వర్గాలకు సంబంధించిన అమ్మాయిలను ప్రేమించినట్టుగా నటించి ప్రేమలోకి దించి ఆ ప్రేమ ముసుగులోనే వాళ్ళను అన్ని రకాలుగా వాడుకొని తర్వాత మీ కులం తక్కువ కులం అని మేము ఎలా పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆమె చావుకు ప్రధాన కారకులు అవుతున్నారు. ఈ మధ్యలో నమ్మక ద్రోహంతో ముందుగానే ప్లాన్ చేసుకుని ప్రేమించినట్టుగా నటించడం ఒకరి వంత అవుతే, నమ్మి మోసపోయి ఆత్మహత్యలు చేసుకోవడం అనేది దళిత పిల్లల వంత అవుతున్నట్టు కనిపిస్తున్నది. ఇది ముమ్మాటికి నేరంగానే భావించాలి. కఠినంగా శిక్ష పడేలాగా చట్టాలు కూడా తీసుకురావాలి. కొన్ని కేసుల్లో వెంటనే నిందితులకు బెయిల్ రాదు. కొన్ని కేసుల్లో బెయిల్ అసలే రాదు. ఉదాహరణకు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అవుతే, లేదా దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ అవుతే దశాబ్దాల తరబడి బెయిల్ రాకుండా జైల్లో మగ్గిపోతుంటారు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే విచారణ పూర్తవుతుంది, శిక్షలు పడుతుంటాయి. కుల వివక్షతో కూడిన ఈ ప్రేమల్ని వాడుకొని వదిలేయడం వల్ల జరిగిన ఆత్మహత్యల్ని కూడా ఇది ఒక పెద్ద ద్రోహంగానే పరిగణించాలి. అప్పుడు మాత్రమే ప్రేమించేటోళ్లలో నిజాయితీ పెరుగుతుంది, ప్రేమించబడేటోళ్ల మధ్యలో నమ్మకం పెరుగుతుంది. ఆ నిజాయితీ, నమ్మకం లేని చోట ఆత్మహత్యలు పెరగడానికి దారితీస్తుంది.